ఈ 42% అనేది సాధ్యమేనంటారా? ఎందుకంటే మళ్ళీ లిమిట్ దాటుతుందంటారు. క్యాప్ ఉంది అక్కడ 50% క్యాప్ అంటారు. సమగ్ర కులగణన చేస్తే ఏం లేదు, ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు సమగ్ర కులగణన అనేది అందుకోసం వచ్చింది. ఇప్పుడు బీహార్‌లో 70% వాళ్ళు రిజర్వేషన్ పెంచుకున్నారు. బీహార్‌లో 70% పెంచుకున్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలు. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వాళ్ళు రిజర్వేషన్ కోట్ పెంచుకున్నారు. కొట్టేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ మళ్ళీ పోతుంది. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వము పర్ఫెక్ట్‌గా చేసిన తర్వాత ఓకే. ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దాన్ని ఎవరు ఆపగలిగిండ్రు? ఓకే. ప్రభుత్వం దగ్గర ఒక చిత్తశుద్ధి ఉన్నప్పుడు, కన్విక్షన్ ఉన్నప్పుడు, చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? పెద్ద సమస్య కాదు కదా! ఇలా రాజ్యాంగము, తర్వాత మనకు పార్లమెంటరీ సిస్టము, వాళ్ళకి కార్యనిర్వాహక శాఖకి అన్ని రకాలుగా వాళ్ళకి విధులున్నాయి, బాధ్యతలున్నాయి కాబట్టి అంటే కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా కమిట్మెంట్ లీగల్ పరంగా ఇబ్బంది రాకుండా చేసుకోవచ్చు దాని ప్రకారం. మేము చెప్పింది కాదు రాజేష్ గారు. మేము అడిగింది కాదు. రాహుల్ గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము డిమాండే చేయాలి. ఈ రాష్ట్రంలో ఎవరు డిమాండ్ చేశారండి? అప్పటి వరకు లేదు అసలు. బీసీ డిక్లరేషన్ వచ్చే వరకు పెద్దగా వినిపించలే. డిక్లరేషన్‌లో ఏ సంఘం అడిగింది? ఆర్ కృష్ణ గారు అడిగిండ్రా, రాజారాం యాదవ్ అడిగిండ్రా, ఎల్లయ్య అడిగిండ్రా, పుల్లయ్య అడిగిండ్రా, మేధావులు ఎవరు అడిగిండ్రు? ఎవరు అడగలే. వాళ్ళే నేషనల్ ఎజెండాగా పెట్టుకున్నారు. వచ్చిండ్రు కామారెడ్డిలో డిక్లరేషన్‌లో భాగంగా చెప్పినారు. కులగణన చెయ్యి. నువ్వు చేసి ఇప్పుడు నువ్వు ముందే వంక పెట్టడం ఎందుకు? నువ్వు చెప్పింది సమగ్ర కులగణన చేస్తా అన్నావు. 6 నెలల్లో సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి 42% రిజర్వేషన్స్ ఇచ్చి 23,000 సంఖ్య కూడా చెప్పారు. 23,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తారు. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నెంబర్ కూడా చేశారు. చెప్పిన తర్వాత మీరు చెప్పింది మీరు చేయడానికి బాధేంది? కోర్టులు ఏం చేస్తాయి, ఇంకేం చేస్తాయి తర్వాత చూద్దాం. మీరు నిజాయితీగా చేయండి. మీరు నిజాయితీగా ప్రయత్నించండి. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నిజాయితీగా చేసిన తర్వాత సాధ్యమే అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే పంచాయతీలు ఆల్రెడీ 6 నెలల నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలు ఉన్నాయి. ఇప్పుడు ఆగస్టు 1 కల్లా అది ఒక టర్మ్ 6 నెలలు అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి. దానికి లింక్ పెట్టడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా? స్థానిక సంస్థల ఎన్నికల లోపల కులగణన జరుగుతుంది అంటారా? అసలు పెద్ద సమస్యనే కాదు. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. 1 డే చేసిండు. సింగిల్ డే చేసిండు. ఇది ఈ రాష్ట్రంలో కుక్కలు ఎన్ని ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి, లేదు, భూమి ఎంత ఉంది, జాగ ఎంత ఉంది, మొత్తం అంతా లెక్కలంతా ఉన్నాయి. ఒక్కరోజు చాలు. లేదు నువ్వు 1 మంత్ తీసుకో, 15 రోజులు తీసుకో. సమగ్ర కులగణన చేయనీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. టెక్నాలజీ వచ్చింది, సైన్స్ ఉంది, కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో ఎవరి కులం ఏందో చెప్పడానికి ఏముంటుంది? రాజేష్ కమిషన్ చెప్తుంది కనీసం 3 నెలలు పడుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయాలో, పేపర్ ప్రకటన ఇవ్వాలా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. లేదు, మన కళ్ళ ముందర బీహార్లో చేసిరు, మన కళ్ళ ముందర కర్ణాటకలో చేసిరు, మన కళ్ళ ముందర మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చేసిరు. మన ప్రాక్టీస్లో ఉంది. తెలంగాణ రాగానే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. ఒకటే రోజుల దుబాయ్లో ఉన్నోళ్ళు, మస్కట్లో ఉన్నోళ్ళు కూడా వచ్చిండ్రు, బాంబేలో ఉన్నోళ్ళు కూడా వచ్చేసి ప్రభుత్వం చేయాలనుకుంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అది సాధ్యమే కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. అసాధ్యం అనేది లేనే లేదు. ప్రభుత్వానికి అంత శక్తి ఉన్నది. ప్రభుత్వానికి శక్తి ప్రజలు ఇచ్చిందే. ప్రజల డిమాండ్. ఇక్కడ ఇంకొక అంశం కూడా వస్తుంది. ఓన్లీ ఓటర్ జాబితా ఆధారంగా కూడా ఈ కులగణన రిజర్వేషన్ చేసేవచ్చు. దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతుంది అంటున్నారు. అది నిజమేనంటారా? మీరు ఇక్కడే ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి, వారి యొక్క ఆచరణ, మీరు డౌట్ ఎందుకు పడుతున్నారు? మీరు చేయలేరు, వాళ్ళు టైం ఇవ్వకుండా మీరు ఎందుకు వాళ్ళని సంశయిస్తున్నారని చెప్పేసి మీరు అన్నారు. ఎందుకు మీరు వారిని నమ్మట్లేదని మీరు అన్నారు. ఇక్కడే నమ్మకం పోతుంది. ఒకరోజేమో అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంలో ఏమో సమగ్ర కులగణన చేస్తాము, 6 నెలల్లో టైం బౌండ్ అని వాళ్ళు పెట్టారు. 6 నెలల టైం అయిపోయింది. లోక్సభ ఎలక్షన్స్ కాగానే 3 నెలలు, అసెంబ్లీ ఎలక్షన్స్కి లోక్సభ ఎలక్షన్స్ 3 నెలలు, 3 నెలల సమయం దాటగానే అది మర్చిపోయి ఎలక్షన్స్ పోతా అన్నాడు. మళ్ళీ మేము ఉద్యమాలు చేస్తాం కానీ లేదు మేము చేస్తామని బీసీ కమిషన్ తెప్పిస్తారు, మేధావులతో ఇప్పిస్తారు, మంత్రులు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు, లేదు మేము ప్రయత్నం చేస్తున్నాం, విధి విధానాలు రూపొందిస్తున్నాం, చేస్తామని చెప్తారు. మళ్ళీ మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా రోజే జూన్ 15 తారీఖు నాడు ఒక ప్రధాన పత్రిక అంటే పత్రికల మీద మాకు చాలా గౌరవం. ఆ పత్రిక రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరి మిత్రుడి పత్రిక. ఆ పత్రికలో పెద్ద పత్రిక. ఆ పత్రికలో
ఒక రకంగా అధికార పత్రిక అనుకోవచ్చు మనం. ఆ పత్రికలో స్పష్టంగా ఏం చెప్పారంటే ఓటర్ ఐడి ద్వారా చేస్తామని చెప్పేసి. అంటే ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి ప్రయత్నం తప్ప స్పష్టమైన వైఖరి లేదు. ఓటర్ ఐడిలో రాజేష్ గారు కులం ఉందా? లేదు. ఎస్సీ బీసీ అది ఉంటుంది, అది కూడా లేదు. పేరు, సర్ని, తండ్రి, వయస్సు, స్వస్థలం. నాకు డౌట్ వచ్చింది, నేను కూడా చెక్ చేసుకున్నాను ఒకసారి ఉంటుంది. నేనే లేదు దాంట్లో. కుల ప్రస్తావన లేనటువంటి ఓటర్ ఐడిలో కుల అస్తిత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఒక 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 అక్షరం లేనటువంటి ఆ ఓటర్ ఐడిలో నువ్వు ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తావు, ఎట్లా సర్వే చేస్తావు? అంటే ఇంత ప్రజల్ని ఇంత మోసం చేస్తారా అండి? ఇంత అమాయకులా మేము? మేము గొర్రెలమా బర్రెలమా? ఏంది ఎట్లా ఇది ఏంది అసలు? ఎంత బ్లఫ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఈ ఒక్క ఉదంతం చాలు. ఈ ఒక్క అంశంతో రేవంత్ రెడ్డి గారు అండ్ ఏ పద్ధతిలో దీన్ని దాటవేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు సమగ్ర కులగణన చేయడం అనేది అది రాహుల్ గాంధీ ఎజెండా, వారి ఎజెండా కాదు. వారు ఎందుకు భయపడుతారో తెలియదు, వారికి ఎందుకు ఇష్టం లేదో తెలియదు. కానీ వారు మాత్రం దీన్ని దాటవేసి సాగదీసే కార్యక్రమంలో ఉన్నారు. దీన్ని వాయిదేసే పనిలో ఉన్నారు. ఉద్యమాన్ని ఉద్యమాన్ని చల్లార్చే క్రమము మాకు ఒక విశ్వసనీయ సమాచారం ఏంటంటే 2 పద్ధతుల్లో చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఏమో స్పష్టమైన ప్రకటనీయుడు, చెప్పరు, ఇప్పటికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించది, కానీ బీసీ కమిషన్తో చెప్పిస్తారు, చైర్మన్తో చెప్పిస్తారు, కొంతమంది మేధావుల్ని కలుస్తారు, వాళ్ళు చెప్తారు బయటకు వచ్చి. కొన్ని సంఘాలు, వాళ్ళ అనుకూల సంఘాలు వచ్చి చెప్తాయి సమగ్ర కులగణన చేస్తున్నారు ప్రభుత్వం అని. కానీ వారు వాయిదా ఇస్తారు, ఉద్యమాన్ని నీరుగారుస్తారు. బ్యాక్ డోర్లో ఏం చేస్తారంటే మీరు అన్నారు ఒక మాట, ఈ సమయం అయిపోతుంది కదా, 6 నెలలు దాటింది, ప్రభుత్వ పాలన, గ్రామ పాలన అధికారులతో ఎన్ని రోజులు నిర్వహిస్తారు కాబట్టి ఇది నష్టం జరుగుతుంది, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, గ్రామ పాలన స్తంభిస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలి అనే ఒక కాలయాపన చేస్తుంటే ఎలక్షన్స్ పెట్టాలని ఒక డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ని అనుకూలంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతోటి హైకోర్టులో కేసు ఇప్పించి రేవంత్ రెడ్డి గారే, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయించి రేవంత్ రెడ్డి గారే మంచి అడ్వకేట్స్ని పెట్టి, పేరెన్నిక గల అడ్వకేట్స్, చాలా మంచి అథారిటేటివ్గా ఉన్నటువంటి అడ్వకేట్స్, న్యాయశాస్త్రంలో కోవిదులైనటువంటి ఉద్దండ పిండాలని పెట్టి వాళ్ళతోటి కేసు వేయించి హైకోర్టులో ఒక డైరెక్షన్ తీసుకొచ్చి మీరు అవన్నీ తర్వాత చేసుకోండి, ఏం చేసారు సమగ్ర కులగణన చేయొచ్చు కదా, నువ్వు చేస్తలేవు, అక్కడేమో ఇదవుతుంది, మీరు మళ్ళీ చేసుకోండి, ఫస్ట్ అయితే ఎలక్షన్స్ పెట్టు. చూసినా నేను ట్రై చేసిన చూసినా మీరు ఆ మేధావులతో ప్రయత్నం చేసిన, బీసీ కమిషన్ పంపించిన, ఆ రాష్ట్రం పంపించిన, ఈ రాష్ట్రం పంపించిన, నేను ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే హైకోర్టు డైరెక్షన్ వచ్చింది. నొసటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా కడుపులో కత్తులు పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు బీసీలను రాజకీయ అవకాశాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి ఇష్టం ఉన్నా, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉన్నా, వారికి ఇష్టం లేదు. వారు ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు. మరి వారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో ఉన్నారా, నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్లో ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ గారు ఏమన్నా వారిని పదవిచ్యుతిని చేస్తా అంటుండా? ఎందుకంటే వారికి ఇష్టం ఉంటుంది. బీజేపీకి ఆబ్వియస్లీ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కదా బీజేపీ అనేది. వాళ్ళకి ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఈ దేశంలో ఒక అరాచకం ఉండాలి, రాచరిక పాలన ఉండాలనే పద్ధతిలో వాళ్ళ వ్యవహారం ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.